తులారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే సమతుల్యం తప్పితే నష్టమే. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి. తులారాశి మిత్రులారా, తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు, స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు చూడండి. డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది, జాగ్రత్త పడండి. అసలు విషయానికి వస్తే గురు భగవానుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, శుక్రుడు తులారాశి అధిపతి సమసంతుల్యత సంబంధాలు ఉన్నాయి. అదృష్టం ఉంది, కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. తులారాశి మిత్రులారా, ఇంతకుముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ని బుర్రలో వేసుకోండి, పాజిటివ్స్ని వదులుకోకండి. బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. మీకోసం అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే, ఇద్దరిని సంతోషపెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోషపెట్టాలా. అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా. మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి. మీ ఆలోచనలో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది, ప్రేమలో అయోమయం అవుతుంది, వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం అండి. 5,000 కరెక్ట్గా ఉందా, ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా. అందరి జీవితంలో అందరినీ కష్టపడలేము. సరైనది ఎంచుకోవడం మంచిది. మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు. ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకంటే పనిభారం పెరుగుతుంది, పోటీ ఎక్కువ, మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది. కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి. పోటీలో గెలుస్తారు. ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఎవరితో ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట లేకుండా చెప్పండి, చేయండి. మాట్లాడడం తగ్గించి పనిలో చూపించండి. మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చాయి, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు, ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి, ఆన్సర్ ఇవ్వండి. ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తుంటాయి, నిలబడండి, సమాధానం చెప్పండి. ఒకవేళ మీకు సమాధానం తెలియదంటే తెలియదని మొహమాట లేకుండా చెప్పండి. అది కూడా మీకు మార్కు వస్తుంది. తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో 2 ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు. ఆ 2 ఆప్షన్స్ని ఏది కరెక్టో కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది, దాన్ని తీసుకోండి. ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవర్ ఆయిలింగ్ ఇవన్నీ ఉంటాయి. మంచి టెక్నీషియన్ పిలిచి అది చేసేసుకోండి. వ్యాపారంలో నెగోషియేషన్ చాలా కీలకం. డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు లేదా చిట్ ఫండ్స్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఏమైనా బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది. ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన, కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం. అన్నీ చేయండి, ధైర్యంగా చేయండి, అన్నీ వస్తాయి. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, సమతుల్యత చాలా ముఖ్యం. అదే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని ఎంచుకోండి, కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చూసి వెళ్ళండి. తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు. ఉద్యోగస్తులు, విదేశీ ఉద్యోగస్తులందరికీ కూడా. వ్యవసాయదారులకి మంచి హెచ్చుతగ్గులు ఉంటాయి. మార్కెట్లో నిల్వ చేసిన వాటికి ఇలా బాగా మంచి లాభాలు వస్తాయి. తొందరపాటు అమ్మకం వద్దు, కరెక్ట్గా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ అవసరం. బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది, తప్పకుండా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది. విజయం మీ వైపు వస్తుంది. ఓర్పు చాలా అవసరం. ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న స్పర్ధలు ఉంటాయి చూసారు, కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేయండి. ఈగోస్ వద్దు ప్రేమికుల మధ్య. ఈ మధ్య ఈ యూత్లో ఉన్న వాళ్ళకందరికీ ఎలా ఉంటుందంటే నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నారు. నమ్మండి, ఒకళ్ళు నమ్మండి. భార్య భర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. మీ యొక్క సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత న్యాయం కాదు, ఆప్యాయత అవసరం. ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం, అది చేసుకోండి. తర్వాత ఇంకా హెల్త్ పరంగా కిడ్నీ, వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి. ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. బాగా టైర్డ్నెస్ ఉంటుంది, నీరు ఎక్కువ తాగండి, విశ్రాంతి అవసరము. ఇంకా స్పోర్ట్స్లో
అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, అది కూడా చూసుకోండి. అదృష్ట సంఖ్య అని చెప్తే ఈ నెల తెలుపు మరియు గులాబీ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా ఈ నెల. అదృష్ట సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. ఏదైనా నిర్ణయాలు డిస్కషన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది. ఇంకా శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి, తల్లిన వస్తువులు దానం ఇవ్వండి, అనవసరపు వాదనలను తగ్గించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉన్నది. నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం, భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదని చెప్పేవని కూడా. గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది. జాగ్రత్త పడండి తులారాశి మిత్రులారా. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తువు.